ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బిఈ అలాగే బి ఫామ్. ఈ బిట్ సాట్ ఎగ్జామ్ అనేది ద బెస్ట్ ఎగ్జామ్. బిట్ సాట్ ఎగ్జామ్ అనేది ఒక సిబిటి. నెక్స్ట్ ఈ బిట్ సాట్ లో మొత్తం 130 MCQs ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బీటెక్. సో మనం ఈ వీడియోలో బిట్ సాట్ ఎగ్జామ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో బిట్ సాట్ అంటే ఏంటంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. సో ఇదేంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. లైక్ కొన్ని బిట్స్ పిల్ అని కాలేజెస్ అనేవి ఉంటాయి. సో అలాంటి కాలేజెస్లో కనుక మీకు అడ్మిషన్ కావాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామ్ అన్నమాట. సో ఈ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈజీగా మీకు బిట్స్ పిల్ అని కాలేజెస్లో అడ్మిషన్ వస్తుంది. సో ఈ బిట్స్ పిల్ అని కాలేజెస్ వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారంటే బిఈ అలాగే బి ఫామ్. సో బి అనేది ప్రతి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంటుంది. బట్ బి ఫామ్ అనేది రాజస్థాన్లో అలాగే హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ బిట్స్ పిల్ అని కాలేజెస్ అనేవి మొత్తం 4 ఉన్నాయి. రాజస్థాన్లో ఒకటి ఉంది, గోవాలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, అలాగే దుబాయ్లో ఒకటి ఉంది. సో ఈ 4 ఇన్స్టిట్యూట్స్లో కనుక మీకు అడ్మిషన్ కావాలి అంటే ఈ బిట్ సాట్ ఎగ్జామ్ అనేది ద బెస్ట్ ఎగ్జామ్. సో ఇది బిట్ సాట్ ఎగ్జామ్ గురించి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వద్దాం. ఈ బిట్ సాట్ ఎగ్జామ్ అనేది ఒక సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫిజికల్గా ఓఎంఆర్లో మీరు బబ్లింగ్ చేయడం ఉండదు, కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ బిట్ సాట్లో మొత్తం 130 MCQs ఉంటాయి. సో ఈ 130 MCQs అనేవి ఒక 4 సెక్షన్స్లలో ఉంటాయి. సో ఆ 4 సెక్షన్స్ ఏంటంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అలాగే మ్యాథమెటిక్స్ ఉంటుంది బీఈ వాళ్ళకైతే, అలాగే బీ ఫామ్ వాళ్ళకైతే బయాలజీ ఉంటుంది. సో ఈ 4 సెక్షన్స్లో మొత్తం 130 MCQs అనేవి ఉంటాయి. ఫిజిక్స్లో 30 MCQs ఉంటాయి, కెమిస్ట్రీలో 30 MCQs ఉంటాయి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అలాగే లాజికల్ రీజనింగ్లో మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీలో కూడా మీకు 40 MCQs ఉంటాయి. సో ఇలా మొత్తం 130 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో ఏముంటాయి అంటే వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, సెంటెన్స్ కంప్లీషన్ ఉంటుంది, రీడింగ్ కంప్రెన్షన్ ఉంటుంది, అలాగే పారాజంబుల్స్ ఉంటుంది. సో సెంటెన్స్ కంప్లీషన్ ఏంటంటే సెంటెన్స్ ఒకటి ఇస్తారు, మధ్యలో ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇస్తారు. సో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మీరు సూటబుల్ వర్డ్ని పెట్టి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. పారాజంబుల్స్ అంటే ఏంటంటే కొన్ని వర్డ్స్ ఇస్తారు, ఆ అన్ని వర్డ్స్ని జాయిన్ చేసి ఒక మంచి సెంటెన్స్ని మీరు ఫామ్ చేయాలి. సో ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ గురించి. 3 సెషన్స్ కంటే మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అలాగే లాజికల్ రీజనింగ్లో మంచి స్కోరింగ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ 3 సెషన్స్ తోటి కనుక మనం కంపేర్ చేసుకుంటే లిటరల్లీ కొంచెం ఈజీగా ఉంటుంది ఈ సెషన్ అనేది. ఇలా ఈ బిట్ సాట్ ఎగ్జామ్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ 4 సెక్షన్స్లో మొత్తం 130 MCQs అనేవి ఉంటాయి. సో ఒకవేళ కనుక మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే +3 మార్క్స్ ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే -1 మార్క్ ఉంటుంది. సో ఈ బిట్ సాట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది కూడా మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ సాట్ ఎగ్జామ్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటుంది, అదేంటంటే బోనస్ క్వశ్చన్స్. ఈ బోనస్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఈ బిట్ సాట్ ఎగ్జామ్ మొత్తం 3 అవర్స్ ఉంటుంది కదా, ఆ 3 అవర్స్లో కనుక మీరు 130 MCQs ఆల్రెడీ ఫినిష్ చేస్తే మీకు నెక్స్ట్ బోనస్ క్వశ్చన్స్ అనేవి ఆఫర్ చేస్తారు. సో ఈ బోనస్ క్వశ్చన్స్ ఏంటంటే మీ స్కోర్ని ఇంకా బూస్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. సో ఈ బోనస్ క్వశ్చన్స్ ఏంటంటే మీ నార్మల్ 130 MCQs తోటి కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం టఫ్ ఉంటాయి. ఎందుకంటే మీ స్కోర్ ఇంకా బూస్ట్ అవ్వాలంటే కొంచెం టఫ్నెస్ అనేది పెరగాలి కదా. సో అందుకే ఈ బోనస్ క్వశ్చన్స్ అనేటివి కంపేర్ టు మన 130 MCQs తోటి కనుక కంపేర్ చేస్తే కొంచెం టఫ్గా ఉంటాయి. సో ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఈ ఆన్సర్ నాకు తెలుసు అంటేనే ఈ బోనస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం బెటర్. సో ఈ బోనస్ క్వశ్చన్స్ అనేటివి ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మీరు 130 MCQsని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తేనే ఇస్తారు, అన్లెస్ మీకు బోనస్ క్వశ్చన్స్ అనేది ఆప్షన్ కూడా ఉండదు. ఈ బీలో మనకి ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయి అంటే సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, సిఎస్సి ఉంటుంది, ఈసీ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే మ్యానుఫ్యాక్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఈ బిట్ సాట్ ఎగ్జామ్ అనేది మొత్తం డైలీ ట్వైస్ ఉంటుంది. సో 2 సెషన్స్ ఉంటుంది. 2 సెషన్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సెషన్లో ఒకవేళ మీరు సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినా ఇంకో సెషన్లో అటెంప్ట్ చేయవచ్చు. అలాగే మీరు ఒక సెషన్లో మంచిగా అటెంప్ట్ చేసినా ఇంకా మీరు స్కోర్ని నెక్స్ట్ సెషన్లో బూస్ట్ చేసుకోవచ్చు. సో ఇది 2 సెషన్స్కి ఉన్న అడ్వాంటేజ్. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి మేలో ఉంటుంది, నెక్స్ట్ సెషన్ వచ్చేసి జూన్లో ఉంటుంది. సో 2 సెషన్స్ రాస్తే బెటర్. లైక్ ఏ సెషన్లో బెటర్ స్కోర్ వచ్చినా దాన్ని మీరు కన్సిడర్ చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ January 21కి స్టార్ట్ అయ్యాయి. అఫీషియల్ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. సో ఇది బిట్ సాట్ ఎగ్జామ్ గురించి. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిట్ సాట్ గురించి తెలియదో వాళ్ళకు కూడా ఈ కంటెంట్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఏ వీడియో అయినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.